అపరాధములను భరించిన ప్రభువా, రక్షించిన తండ్రి, రక్షణ ఎలాగా కాపాడుకోవాలో నీ రాకడకి ఎలాగున సిద్ధపడాలి, నిన్ను మేము ఎలాగున కాపాడుకోవాలో నిన్ను మేము ఎలా కలిగి మాకు నేర్పించు తండ్రి, మాకు నేర్పించు. మిమ్మల్ని మేము కాపాడుకోకపోతే, మీరిచ్చిన రక్షణ మేము కాపాడుకోలేకపోతే, మీరిచ్చిన దర్శనము, స్వప్న ప్రత్యక్షతలు, పరలోక వరములు మేము కాపాడు. ఈ లోకంలో ఏముంది నాయన? లక్షలాది మంది ప్రజలు చనిపో భారతదేశం పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలు జ్ఞాపకం చేసుకో ప్రభు. ఎలాగున వ్యాధి వస్తుందో తెలియలేని పరిస్థితులు తండ్రి. కుటుంబాలు ప్రభా పసిపిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు. విమోచన కలిగించు. రోగులకి సేవలు చేసే డాక్టర్లు, నర్సులు జ్ఞాపకం చేసుకుంటారు. పోలీస్ శాఖ వారు జ్ఞాపకం చేసుకో. రాత్రులు జ్ఞాపకం, నిద్రహారాలు వారి సేవలు చేస్తున్నారు. అన్న వస్త్రాలు లేని వారికి మీరు పెట్టండి, దాన్ని ఆస్వాదించండి. మిడతల దండు నుంచి కాపాడు. అవి పొలములో నాశనం చేస్తే కరువు వస్తుంది. పిడుగుల నుంచి కాపాడు, వరదల నుంచి కాపాడు, పిల్లల నుంచి కాపాడు. ఎండాకాలం అంతయో మమ్మల్ని కాపాడావు. కుటుంబీకులను కాపాడావు. నీకు స్తోత్రము తండ్రి. వడదెబ్బల నుంచి కాపాడావు. వర్షాకాలములో అడుగు పెట్టించిన తండ్రి స్తోత్రం. ఈ వర్షాకాలం అంతయు మీ సన్నిమాతో ఏసునాముచున్నాము తండ్రి. మరొక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ప్రభువునందు ప్రియులారా, దేవుడు తన ప్రియమైనటువంటి సంఘమునకు, తన్ను ప్రేమించినటువంటి పిల్లలకు, తనను వెంబడించుచున్నటువంటి విశ్వాసులైన వారికి దేవుడు ఒక ధన్యతను ఇస్తూ ఉన్నారు. భూలోకములో దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు రాసినటువంటి దైవ లక్షణములు, స్తుతులలో, దేవా నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేయుదువు అని వ్రాశారు. ఆత్మను ఇచ్చువాడు దేవుడు, ఆశీర్వాదమునిచ్చేటటువంటి వాడు దేవుడు. భక్తుడైనటువంటి యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. స్వస్థతలను అనుగ్రహించేవాడు దేవుడు. నీవు దేవుని విషయంలో ఒకటే అడగాలి, ఏమిటంటే నేను ఈ భూమి మీద బతుకున్నంత వరకు ఆరోగ్యము కలిగి, ఆశీర్వాదమును కలిగి నీ పని చెయ్యాలి.
నిన్ను మెప్పించడమే తప్ప నాకు ఇంక ఈ లోకములో ఏదియో నాకు అక్కర్లేదు. కొందరు మనుషులను మెప్పించే పని మీద ఉంటారు, ముఖస్తుతి చేస్తారు. వారు దేవునికి పనికిరారు. భక్తులైనటువంటి వారిని మనము చూసినప్పుడు, ఏలియా భక్తుని మనము చూస్తే, రాజులైనటువంటి వారిని కూడా ఆయన గద్దించారు. ఎందుకు అనంటే వారు దేవుని ప్రజల విషయంలో చేసిన తప్పిదములను బట్టి. ప్రియులరా, దేవుని ఆత్మ అనేటటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, నువ్వు లోకమును జయించాలి, లోకములో ఉండేటటువంటి ఆశలను జయించాలి. నిన్ను పాలించే కోపము, పగ, అసూయ, ద్వేషము, అపార్థము, కలహగుణము, విచారము, దిగులు, చింత, నిరాశ, అపనమ్మిక, ఇది మనిషిలో పనిచేస్తున్నటువంటి ఓ భయంకరమైనటువంటి సాతాను యొక్క లక్షణములై ఉన్నాయి. గనుక జయించి నేను నా తండ్రి రాజ్యములో సింహాసనం కూర్చున్న ప్రకారము మీరును కూర్చుందురు. చాలా గొప్ప విషయం ఈ మాట. మీరును కూర్చుందురు అంటే ఏంటి అంటే, జయించే వారికి అంత గొప్ప పరలోక రాజ్యములో అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది. పరలోక రాజ్యం అనేటటువంటిది జయించేని వారి కొరకే. దైవజనులు వ్రాసినటువంటి పద్యములో ఒక పద్యము ఉన్నది. ఆవగింజంత విశ్వాస మమరియున్నా కొండ కదిలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాప మంటియున్నా వధువు సంఘములో చేరుటేట్లు. ఆవగింజంత విశ్వాసం అమరియున్న కొండ కదిలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాపము అంటియున్న వధువు సంఘములో చేరుటెట్లు. విశ్వాస జీవితంలో కావచ్చు, సేవా జీవితంలో కావచ్చు, ఒకరి తప్పులు వెతకడం, వాటిని వెల్లడి చేయడం, ఒకరిని హీనంగా చూడడం, అసహించుకోవడం, చిన్నచూపు చూడడం, తక్కువగా వారిని చూసి మాట్లాడడం, ఇలాగున ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దీన్ని లెక్కలు కడతారు. కనుక పరలోక రాజ్యములో ప్రవేశించినప్పుడు అక్కడ అందరూ పరిశుద్ధులే ఉంటారు, అపరిశుద్ధులన్నవారు ఉండరు, అవిశ్వాసులు ఉండరు. అక్కడ దేవుని వాక్యములో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం, జయించువాడు వీటిని స్వాతంత్రించుకొనును, నేనతనికి దేవుడునయుందును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది రెండో మరణం. ప్రియులారా, ఇక్కడ జయించువాడు
దేవుని యొక్క రాజ్యములో, నూతన యెరూషలేములో, పరలోక రాజ్యములో జయించువాడు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకొనును. భక్తి జీవితం అనేది స్వతంత్రించుకునేది. కొంతమంది భక్తిలో ఎదగడానికి పిరికివారుగా ఉంటారు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడానికి పిరికివారుగా ఉంటారు. చీకట్లో నాకు ప్రార్థన రాదండి, భయమండి, అందుకని నేను తెల్లారిన తర్వాతే చేస్తానండి. కళ్ళు మూసుకుంటే నాకు భయమండి, కళ్ళు తెరిచి చేస్తానండి. తోడు లేకపోతే భయమండి, ఒంటరిగా రాలేనండి. మానవ జీవితంలో సైతాను ఒక భయం అనేటటువంటిది ఒక భూతంలా పెట్టేసింది. పిరికితనం అనేది ఒక అదృశ్య దురాత్మలో ఒక దురాత్మ అన్నాడు ఒక భక్తుడు. అదృశ్య దురాత్మల్లో ఒక దురాత్మ భయం. మరి దైవజనులు ఏమన్నారు? భయపడరాదు క్రీస్తు విశ్వాసీ, భయపడి దిగులు పడరాదు సుమీ. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దా నంబులు గలవు. భయపడకుడనడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు ముందునా. గాలి తుఫాను బోలిన శ్రమలను వేల దురాత్మలు తూలజేయగను. వేల వేల సైన్యాల దూతలు తోలివేతురు దెయ్యాలను దూరము. భూలోకుల కంటే గోడయోధులు కాలజ్ఞానులాత్మస్వరూపులాదు తాలినంతటి కొనుచు కీడు ఈ వేళ నీ పైకి దండెత్తగలదా. అంటే గాలి తుఫాను బోలిన శ్రమలను సైతాను అది గర్జించు సింహమని ఉన్నది. సింహము కాదు, గర్జించు సింహం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి యోధా గోత్రపు సింహము. చెప్పండి, యోధా. భక్తుడైనటువంటి దావీదు గారు చిన్న బాలుడైనప్పటికీ ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి గొలియాతును ఎదుర్కోవడానికి 6 మూరల జాండు వ్యక్తి, బలాఢ్యుడు, ఎలాగున అతన్ని జయించగలిగాడు అని మనం ఆలోచన చేస్తే యోధా గోత్రపు సింహము దావీదు యంత్రాంగములో ఉన్నది. కొంతమంది భక్తి జీవితాన్ని సులువుగా తీసుకుంటారు, సునాయాసంగా తీసుకుంటారు. వెళ్దాములే, చేద్దాములే, చదువుదాములే, పాడదాములే, ఇంకా టైం ఉంది కదా, కాలం ఉంది కదా. సారునయ్య గారు చెప్పారు, ఒక పాట కూడా వచ్చి ఉండదు కొంతమందికి. శోధన సమయంలో బైబిలు గ్రంథము మనకి సహాయముగా ఉంటుంది. యేసుక్రీస్తు వారిని పడగొట్టడానికి సైతాను వచ్చినప్పుడు
ఆయన పరిశుద్ధమైన గ్రంథము నుండి దానిని జయించాడు. కనుక నీ అంతరంగములో బైబిలు గ్రంథము ధ్యానము చేసినప్పుడు ఆ వాక్యాలను హృదయములో భద్రపరుచుకున్నప్పుడు ధైర్యం వస్తుంది. ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. ఈనాడు ప్రపంచమంతటికి ఒక రోగము భయాన్ని తెచ్చింది. ప్రపంచానికే భయం తెచ్చేసిన వ్యాధి. ప్రపంచమంతటా గడగడ వణిగిపోతున్నటువంటి వ్యాధి. కొందరైతే చనిపోతున్నారు. బాబు గోడకి జారబడ్డారు ఎవరు? ఇలా చూడాలి. యువతలో జరగడం మీరు సరికూర్చు. ఆ అబ్బాయి ఎవరు? చర్చిలో పండుకోకూడదు. అలాగా యేసుక్రీస్తు వారు ధైర్యవంతునికే దేవుడు. ప్రభువా, నేను పరిశుద్ధతను ప్రేమిస్తున్నాను. నీ గురించి ఎవరైనా ఏదైనా చెప్పుకుంటున్నారంటే దాని ఆలోచనలో పెట్టాలి. నీ పద్ధతి గురించి, నీ మాటల గురించి, నీ పనుల గురించి చెప్పినప్పుడు, దాన్ని విన్నప్పుడు నువ్వు వాళ్ళ కలహాలకి వెళ్ళకూడదు, కానీ సరిచేసుకోవడానికి. ఇంతమంది చెప్పుకుంటున్నారంటే నేను ఎలా ఉండాలి? నిజమే దేవుడు ప్రియులారా. ఇక్కడ దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యములో ఉన్న మాట ఏమిటంటే, అపవిత్రమైనది ఉండదు అక్కడ, నిషిద్ధమైనది ఉండదు. అపవిత్రతను, అబద్ధాన్ని జరిగించువారు వెళ్ళరు. నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు వెళ్ళరు. జాగ్రత్తగా వినాలి. శిరోమణి, దేవుడు నువ్వు జయించగలవా? నువ్వు పోరాడగలవా? అప్పుడే నీకు సింహాసనం. అంతవరకు భూలోకంలో ఉన్నంత వరకు మనకు శ్రమలు ఉంటాయి. ఎవరికి ఉండే శ్రమలు వారికి ఉంటాయి. ప్రస్తుతానికి నేను శ్రమల్లోనే ఉన్నాను. శ్రమలోనే నా తల్లి, ఒక దైవజనుడు ఆదివారపు దినాన్ని తండ్రి చనిపోతే తండ్రిని బాక్సులో పెట్టి దేవుని వాక్యం చెప్పినట్లు నేను విన్నాను. అది నాకు వస్తుందని నేను అనుకోలేదు. నా తల్లి చనిపోయినప్పుడు నేను వచ్చిన కొద్ది మందికే నా వాక్యం చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆమె నా తల్లి. కానీ గుండె రాయి చేసుకుని ఎలాగునా జరిగించానో తెలియదు. మరి నేనే ఆ భూస్థాపిత కార్యక్రమంలో యోహానయ్య గారు, అయ్యగారు, మిగతా అయ్యగారు రావడానికి వారు దూరమును ఉండిపోయారు కనుక వాళ్ళు రావడం కుదరలేదు సమయానికి. చాలా వేదనతో నేను ఆ కార్యక్రమాన్ని జరిగించవలసి వచ్చి ఆ దుఃఖమునంతటిని దిగమింగుకుని దేవుని పని చేయవలసి వచ్చి చాలా కష్టం. కాళ్ళు చేతులు ఆడవు, మాట్లాడడానికి నోరు రాదు. తల్లి, జన్మనిచ్చినటువంటి తల్లి ఒక పక్క సంఘము వారిని దీవించాలి. ప్రియులారా, ఇది ఒక జయమే. దుఃఖాన్ని జయించేటటువంటి వారు, విచారాన్ని జయించేవారు, నిందలను, అవమానములను, దారిద్ర్యమును జయించేటటువంటి వారు.
కనుక దేవుడు నువ్వు రక్షించబడిన కాలము నుండి ఎన్ని జయించుకుంటూ వచ్చావు. నిద్రను కూడా జయించవలసి వస్తుంది ఒక్కో సమయంలో. కనుక భక్తి జీవితం అంటే జయంతోనే కూడుకుని ఉంటుంది. కనుక జయించడం అనేటటువంటిది నా జీవితంలో 40 సంవత్సరాలు అనుభవములో ప్రభుతో సహవాసములో అడుగడుగున నాకు వచ్చినటువంటి గండాలు, శ్రమలు, శోధనలు. ఒక సేవకుణ్ణి తయారు చేయాలంటే, ఏమీ తెలియని వ్యక్తికి బైబిల్ ఇవ్వాలంటే, ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలంటే, ఆ వ్యక్తిని భక్తిలో నడపాలంటే, మోకాల మీద పెట్టాలంటే, తననే కాదు తన కుటుంబాన్ని కూడా చూడాలి అంటే, వాళ్ళని పోషించాలంటే, వాళ్ళకు సంఘం కట్టాలంటే, కట్టి ఇవ్వాలంటే నేను ఏమైపోయేవాడినో నాకే తెలిసేది కాదు. నిజానికి చెప్పాలంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడైనటువంటి దేవదాసయ్య గారు ఇచ్చిన ఓర్పులో ఎంతమంది సేవకులను తీర్చిదిద్ది తయారు చేసి సంఘములు కట్టి ఇచ్చి ఇంటివారిని చేసి, ఆ ఓర్పు దేవుడు ఎలాగిచ్చాడో దేవుడు ఇస్తాడు. పెండ్లి చేసినటువంటి తండ్రి కొత్త కోడలు వచ్చిన తర్వాత, మా కోడలు పద్ధతి నచ్చలేదండి మాకు అన్నవారు, కొడుకుని కోడల్ని బయటికి పంపేసిన వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ నేను ఎవరో బిడ్డలు, చెప్పండి, వాళ్ళు ఎవరో బిడ్డలు నా దగ్గరికి వచ్చాను. ప్రభువుని బట్టి వారిని తయారు చేయడం మహా కష్టం. అది మహా ఓర్పు అంటారు. అది మనం చేయలేదు, పరిశుద్ధాత్ముడే. చెప్పండి అందరూ, చెప్పాలి అందరూ. ఎవరు? మరి నీవు ఒక విశ్వాసిని రక్షించడానికి, ఆపదలో ఉన్నవారు కావచ్చు, వ్యాధిలో ఉన్నవారు కావచ్చు, వారిని రక్షించడానికి, దేవుడితో నడపడానికి నువ్వు దైవజనుడు ఓర్పు నీకున్నదా? ఆ ఓర్పు కలిగి నువ్వు ఉంటావా? సహనాన్ని కలిగి ఉంటావా? నెమ్మది కలిగి ఉంటావా? నువ్వు తిండిని ప్రేమిస్తే తిండి గురించి ఆలోచించి వండుకుంటావు, తింటావు, మంచి భోజనం తిన్నానని పండుకుంటావు. నువ్వు నిద్రని ప్రేమిస్తే ఎప్పుడూ మంచం మీద ఉంటావు. నువ్వు పనిని ప్రేమిస్తే నా పని నాకు ముఖ్యం, నా పనిలో ప్రార్థనైనా వదిలేస్తాను, చచ్చినైనా వెళ్ళను. ధనమును ప్రేమిస్తే ధనము కోసం మాత్రమే నువ్వు రోజంతా ఆలోచించి ప్రయాసపడతావు. ఈనాడు ధనవంతులు కూడా ఆపలేనటువంటి వ్యాధి అయిపోయింది. ఒక బిషప్ గారికి వచ్చిందటండి, పాస్టర్ లైగాలు కూడా వచ్చి, మనమే పాటి వారము. కనుక నీవు ఈ సమయంలో స్వస్థత మీద, దేవుడిచ్చే స్వస్థత మీద, దేవుడిచ్చే బలము కొరకు, దేవుని యొక్క సహాయము కొరకు నువ్వు ఎంత వేడుకుంటావో వేడుకో. ఒక స్వస్థతశాలలో మాత్రమే బలం నీకు దొరుకుతుంది. ఎందుకంటే స్వస్థతశాలలో శిలువ ధ్యానం ఉంటుంది, సైతాన్ ఎదిరింపులు ఉంటాయి, దైవ సేవకులు, క్రమాలు, ప్రార్థనలు, ఓ బలమైనటువంటి ఆత్మకార్యం. గనుక కరోనా వ్యాధికైనా సరే దేవుని ప్రియులారా, ఎవరు జయిస్తారు? దేవుడు ఆత్మ ఎవరిలో ఉన్నదో, దేవుడిచ్చినటువంటి స్వస్థత ఎవరిలో ఉన్నదో అది దేవుడిచ్చిన స్వస్థత. చాలామంది అంటారు, అయ్యారండి
వారం బతకడం కష్టమైంది, కానీ వారమంతా బ్రతికించారండి దేవుడు సాక్షి. నెల రోజులు బ్రతికించాడండి దేవుడు సాక్ష్యం. ఏ ఏ విషయాల్లో మనము బలహీనముగా ఉన్నామో వాటి విషయములో మనము బలము తెచ్చుకుని ఆత్మతో నింపబడి, ఇక నేను సువార్త పని చేస్తాను, ప్రభు పని చేస్తాను, ప్రభువును స్తుతిస్తాను, ప్రభు కొరకు సాగుతాను. నీతి కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, విశ్వాస జీవితము కలిగి 10 మందినైనా రక్షించడానికి ప్రయాసపడతాను. ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇప్పుడు కాలం లేదు, చెప్పండి, ఏమి లేదు. ఇప్పుడు ఈ మిడతల దండుతో పాటు మరొక మిడతలు వస్తున్నాయంట, రక్తాన్ని పీలుస్తాయంట, మనుషుల రక్తాన్ని. ఇప్పుడో 20 సంవత్సరాల క్రితం ఏదో దేశంలో ఇప్పుడు మరలా ఇంకో దండు బయలుదేరుతుంది. దీని తర్వాత అది వచ్చిందా మరణాలు తప్పవు. దేవుని 2వ రాకడ అతి సమీపముగా ఉన్నది. నీ మాటలు రికార్డ్ అవుతున్నాయి. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ ఊహలు. చెడు తలంపులు బుట్టి చెడి దుష్టాత్ములను నా కడకు రానియావు, కదలాని నా కడకు రానియావు, కదలాని. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4-5. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే, చెప్పండి, ఇక్కడ రాయబడిన మాట అండర్లైన్ చేసుకోండి, ఎక్కువ చదువుకోండి, ఎక్కువ సార్లు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, అసలు మనుష్యుని జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. దేవుడెక్కడా, మనం ఎక్కడా? భక్తుడైనటువంటి అబ్రహాము గారు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు, ఏంటంటే, ఇదిగో దుమ్ముయు ధూళియునైనటువంటి నేను నీతో మాటలాడ తెగించుచున్నాను అంటారు. ఆదికాండం 18:27. అయితే ఇదిగో దుమ్ముయు ధూళి. దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము గారే అలాగంటే, నువ్వు అసలు దేవుణ్ణి ఎలాగా పిలవాలి? ఎలా పిలిస్తే దేవుణ్ణి మనం వింటాడు? ఎలాగున మందిరానికి వస్తే, ఎలాగున నువ్వు ప్రవర్తిస్తే, ఓ పక్క విశ్వాస దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నావా? దైవ సేవకుల మధ్య ఎలాగున ఉండాలో నేర్చుకున్నావా? విశ్వాసులైన వారు, దేవుడు ఎరగని పిల్లలు, దేవుడు ఎరగని జనాంగం ఉన్నారు, అన్య జనాంగం మధ్య ఎలా ఉండాలో నేర్చుకున్నావా? అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే అట. ఇప్పుడు ఈ సృష్టి అంతా దేవుడిదే, కలుగుగాక అనగానే కలిగిపోయింది. ఆయన మాట అంటే నువ్వు కూడా అంటే జరుగుతుగా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమైనప్పుడు ఆ ప్రయాణములో పెద్ద గాలి వాన వచ్చింది. 12 మంది శిష్యులు ఆపగలరు, ఆపగలిగే శక్తి వాళ్ళకున్నది.
ఇప్పుడు నీవు నిత్యము దేవుని స్మరణలో ఉన్నప్పుడు, ధ్యానములో ఉన్నప్పుడు, సన్నిధిలో ఉన్నప్పుడు, బైబిలు గ్రంథమునందు ఆనందించినప్పుడు, ఆయనను స్తుతించి సేవించినప్పుడు, ఎక్కువగా కూడికల్లో, ప్రార్థనలో, మోకాల్లో ఉన్నప్పుడు నీకు ధైర్యం కలిగినటువంటి పరిశుద్ధాత్మ, విశ్వాసంతో కూడుకున్నటువంటి ఒక శక్తి నీలో ఉంటుంది. ఉన్నప్పుడు ఎవరైనా భయపడతారు, కానీ నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు. జరుగునుగాక. ఎప్పుడు కూడా నువ్వు బ్రతుకుతువుగాక, మేలు కలుగునుగాక, కీడు తొలుగునుగాక. ఒకసారి ఆకివీడు అనేటటువంటి బేవారం దగ్గర ఒక ఆకివీడు అనే గ్రామంలో దైవజనులు దేవదాసయ్య గారు మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది. ఆ మీటింగులో ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే వర్షం వచ్చింది. వర్షం వలన వాళ్ళు కూరలు వండారు, సాంబార్ అన్నీ చేశారు, కానీ అన్నం వండలేదు. రమారమి ఒక 200 మంది వచ్చారు. అయ్యగారు వచ్చేసారు. దేవదాస్ అయ్యగారు అంటే ఎంతటి వారైనా, కలెక్టర్ అయినా ఆగిపోయి వాక్యం వింటారు, నోట్సులు రాసుకునేవారు. మంచి విశ్వాసిని వంటశాల దగ్గర పెట్టారు. విశ్వాసం కలిగిన బిడ్డను పెట్టారు. ఇప్పుడు మనం వంట చేసేది కూడా విశ్వాసులే. ఇసుగుదల, సనుగు, సందేహం, కోపం ఉన్న వాళ్ళ పరిచర్యకి వెళ్ళకూడదు. కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ సాంబార్ గిన్నె అలా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అవసరమైతే అన్నం అలా పడేసి వెళ్ళిపోతారు. విశ్వాసులు అయితేనే పని చేయాలి, దేవుడి పని. మంచి విశ్వాసిని వంటశాల దగ్గర పెట్టారు. అందరూ వెళ్ళిపోయారు వాక్యానికి. అప్పుడు 2 కుంచాలు, కొంచెం అంటే 4 కేజీలు, 2 కుంచాల అన్నము వండి అక్కడ సాప్ మీద వేసి వచ్చింది. మళ్ళా ఇంకో 2 కుంచాల అన్నము గిన్నె తెస్తూ ఉన్నారు. ఈ 2 కుంచాల అన్నం అంటే 4 కేజీల అన్నము పెరిగిపోయిందటండి. అరే, అన్నం ఎలా పెరిగిపోయింది? ఆశ్చర్యం వేసింది ఆమెకి. మళ్ళా 4 కేజీల అన్నం, ముందు 4 కేజీలు, తర్వాత 4 కేజీల అన్నం కూడా ఆ కుప్ప మీద వేసేసి ఇంక అన్నం పెరిగిపోతున్నప్పుడు నాకు అన్నం వండనని చెప్పేసి వెళ్ళి వాక్షలో కూర్చోండి. ఈ విషయం అయ్యగారికి తెలుసు. అప్పుడు అయ్యగారు అన్నారటండి, అద్భుతాలు ప్రారంభమైనవి ఇక ఆగవు అన్నారటండి. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, సభలు కూడా దేవుని స్తుతించండి. అద్భుతాలు ప్రారంభమైనవి ఇక ఆగవు అన్నారటండి. అప్పుడు అయ్యగారు వాక్యం కోసం ఊరు జనం విస్తారంగా వచ్చారు, లాంతర్లు పట్టుకుని వచ్చారు. అప్పుడు అయ్యగారు ఊరు నిండా కట్లపాములు చనిపోతున్నారు, చీకట్లో వచ్చాం, మమ్మల్ని కూడా పాములు కరుస్తాయ్యా, ఊరు నిండా పాములేనయ్యా అంటే, అప్పుడు అయ్యగారు వాక్యము ద్వారా ఆ కీడు తరిమి పట్టదు అన్నారటండి. చెప్పండి, ఆ కీడు తరిమి పట్టదు, మీరు వెళ్ళండి అన్నారటండి. ఇక అయ్యగారు మాట ప్రకారం వెళ్ళిపోయారు. దారిలో పావులన్నీ చచ్చి ఉన్నాయి. దేవుని స్తుతించండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం అనేది ఏ కార్యమైనా చేయగలదు. నువ్వు మెల్లమెల్లగా విశ్వాసంలో ఎదిగి దాన్ని పొదిగించుకుని, విశ్వాసము ద్వారా నువ్వు ధైర్యము కలిగిన మాటలు పలికితే విజయాలే చూస్తావు నీ జీవితంలో, అద్భుతాలే చూస్తావు నీ జీవితంలో, ఆశ్చర్య కార్యాలు, నమ్మసక్ష్యం కాని కార్యాలు చూస్తావు. అదే విశ్వాసాన్ని, చెప్పండి, అదే విశ్వాసాన్ని అయ్యగారు ఏమన్నారు?
విశ్వాసులే నేటి రాకడ సింపరాంచు చేపి విశ్వాసము 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 త్వరగారా నున్నా యేసు త్వరగానే విశ్వాసము పోగొట్టుకొనక. ఇప్పుడు సైతాను నీ విశ్వాసం మీదే ప్రయోగం చేస్తుంది. అంత విశ్వాసంగా ఉన్నావా దేవుడి పట్ల? అయితే దేవుణ్ణి మీద ఇసుగుదల తెప్పిస్తాను. ఆనందమ్మ, దేవుని మీదే ఇసుగుదల వస్తే, ప్రార్థన మీదే నీకు ఇసుగుదల వస్తే ఇక నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? ఇప్పుడు నేను రోజు ప్రార్థన చేయాలి, ఉదయం చేయాలి, సాయంకాలం చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వినాలి, రాజమండ్రి వెళ్ళి ప్రార్థన చేయాలి. మరి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలి, ప్రార్థనే చేయాలి. అందరూ చెప్పండి, ప్రార్థనే చేయాలి. ప్రార్థన అనేది ఒక ఆయుపట్టు. అందుకని నువ్వు పనిలో ఉండా ప్రార్థన చేయాలి, ప్రయాణంలో ఉన్నా ప్రార్థన చేయాలి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రార్థనే చేయాలి. ఆ ప్రార్థన విశ్వాసం ద్వారానే వస్తుంది, లేకపోతే రాదు. అందుకు అయ్యగారు ఏమన్నారు? విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమే మాని వేడు కొనుము విశ్వమంతటినిగా వించిన నీ తండ్రి విశ్వాసంబునుగా వింపలేడా. గనుక నువ్వు విశ్వాసివా కాదా నువ్వే పరీక్షించుకోవాలి. విశ్వాసివి కాకపోతే, సపోజు నువ్వు విశ్వాసివి కావు, అవిశ్వాసం, నీకు అవిశ్వాసం వచ్చేసింది, నమ్మకం పోయింది, పరలోకం మీద పోయింది, రాకడ మీద పోయింది. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పాలి. విశ్వాసిని గొర్రెలతో పోల్చాడు, అవిశ్వాసులను మేకలతో పోల్చాడు ఆయన. మరి విశ్వాసికి చూడండి దేవుడు ప్రియులరా ఎంత గొప్ప భాగ్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం. చాలు, వీళ్ళే జయించిన వారు. ఏది నాదనుకోలేదు. ధనమును ఖర్చు పెట్టారు, బట్టలు ఇచ్చారు, అన్నం పెట్టారు,
జైల్లో ఉంటే చూచారు, రోగై ఉంటే చూచారు, పరామర్శించారు. పరలోక రాజ్యము గొర్రెలకే తప్ప మేకలకి కాదు. గర్వాన్ని వదిలేశారు, అహంభావాన్ని వదిలేశారు, గర్వపు మాటలు వదిలేశారు, గర్వంగా నడవడం వదిలేశారు, అహంభావ జీవితాన్ని విడిచిపెట్టారు, అన్నీ వదిలేశారు. ఏం కావాలి వీళ్ళకి? శ్రేష్టమైన రాజ్యం. అందరూ చెప్పండి, మాట్లాడతారు. కొంతమంది ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అంటారు, ఇదేంటండి ఇంత చిన్నింట్లో ఎలా ఉండగలుగుతున్నారు మీరు? మేమైతే ఉండలేమని అంటారు. వాళ్ళు అంటారు, ఇదే మాకు పరలోకంగా ఉందండి, ఆనందకరంగా ఉందండి. అదే భలే ఆశ్చర్యంగా ఉంది. కొంతమందికి పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద పెద్ద గదులు ఉండాలి, విశాలత ఉండాలి. కొంతమందికి ఏముండవు. కొంతమందికి చుట్టూ 100 మంది ఉండాలి, కొంతమందికి ఎవ్వరూ ఉండరు, దేవుడు తప్ప. దానికి అయ్యగారు ఏమన్నారు? నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడునో విడువనట్టి యేసు కావలే నన్ను, ఎన్నడును విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే నా, ఎవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే. యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే నా, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. దేవునికి స్తోత్రం. కనుక నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూనూ విడువనట్టు యేసే. ఈరోజు యేసు ఉన్నాడా? నీతో మాట్లాడుతున్నాడా? కనబడుతున్నారా? దేవుని ప్రియులరా, ఇక్కడ రాయబడినటువంటి మాట భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వాతంత్రించుకొనుడి. విన్నారా? భూమి పుట్టినది మొదలుకొని. ప్రియులరా, వీరు జయించిన వారు కనుక జయించిన వారి కొరకు దేవుడు ఆయన సిద్ధపరిచారు. అందుకనే పరలోక రాజ్య వ్యాప్తి కొరకు కోట్లలో ఖర్చు పెడుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు భక్తులు. టీవీల ద్వారా, సభల ద్వారా, పరిచర్య ద్వారా. పరలోక రాజ్యము కోసము అనాథ పిల్లలను పోషిస్తూ ఉన్నారు. విధవరాండ్రులను, యవన బిడ్డలను తయారు చేయొచ్చు. స్కూళ్ళు, కాలేజీలు, ఎన్నో దేవాలయములు కట్టి కోట్లలో దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు. ప్రియులారా, గనుక మానవుణ్ణి దేవుని కంటేనట అన్న. వినండి, దేవుని కంటే అంటే ఏంటి? దేవదాసయ్య గారు ఒక వరమును గురించి చెప్పారట. ఇది పెద్ద వరం అట అండి. ఏ వరం? జాగ్రత్తగా వినండి. ఏ వరం ఇది? ఇది అందరికి ఇస్తాడట దేవుడు. చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళు కానించి అందరికి ఇస్తారట. నీవు నోటితో తప్పు చేయకుండగా, అబద్ధమాడకుండగా, ఒకరి గురించి చెడ్డగా చెప్పకుండగా, తెలిసినా చెప్పకుండగా,
ఒకరు గుట్టు బయట పెట్టకుండగా, గోరంతది కొండంత చేయకుండా అన్నారు అయ్యా. ఒకరి కీడు వస్తే సంతోషించకుండగా, ఒకరి కీడు మనం కోరుకోకూడదు. ఇలాగ అయ్యగారు రాశారు. అయితే సత్యమును ప్రకటిస్తూ భయభక్తులతో నీ నాలుకను పెదవులను కాసుకుంటూ ఉన్నప్పుడు నీకు వరం ఇస్తాడట దేవుడు. నీ నోటితో ఇది జరుగుద్ది అంటే జరిగిపోద్దట. వర్షం వస్తుంది, వచ్చేసినట్టే. వర్షం రాదు. ఒకరోజున ప్రభు కనిపించి, నాయన నీ నోరు నేను ఆస్వాదించాను, నువ్వు జాగ్రత్తగా మాట్లాడి అన్నాను. నాకు అర్థం కాల కనుక తొందరపడి కోపపడి ఎవరిని శపించవద్దు అన్నారు. నీ నోరు ఆస్వాదించబడింది. అలాగని నేనేదో భక్తిపరుణ్ణో లేకపోతే నీతిమంతున్నో అని నేను అన్నాను. ప్రభు చెప్పారు కనుక నీ దగ్గరికి వచ్చిన వారికి జరుగుద్దని చెప్పు, తగ్గుద్దని చెప్పు, బాగుపడతారని చెప్పు, పెళ్ళి అవుద్దని చెప్పు, ఆశీర్వదిస్తాడని చెప్పు. చాలా విషయాలు చెప్పారు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతి సోమవారం అనేక మంది వచ్చి మేలు పొంది బాగుపడి ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో రక్షించబడి విశ్వాసులుగా చేర్చబడి వెలిగించబడి. దేవుడు ప్రియులారా, మరి సమయం లేదు, కొంచెము తక్కువ వానిగా చేసి తిని అంటే నువ్వు వాడుకోవడం లేదు. చెప్పండి అందరూ, ఏం వాడుకోవడం లేదు? చెప్పరేటి? నువ్వు పనికిరాని రైస్ కుక్కర్ వాడుకుంటున్నావు, స్టవ్ వాడుకుంటున్నావు, గ్యాస్ వాడుకుంటున్నావు, కరెంటు వాడుకుంటున్నావు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ వాడుకుంటున్నావు, నీ చేతితో కత్తి వాడుకుంటున్నావు. చెప్పండి, బండి వాడుకుంటున్నా, అన్నీ కానీ దేవుడిచ్చిన దేవుని స్తోత్రం, స్వతంత్రము, శక్తి, నీ శక్తి నాకు దయచేయి, నీ బలము నాకు దయచేయి, నిన్ను సేవించాలి, స్తుతించాలి. దేవుడిచ్చేటటువంటి ధన్యత అది దావీదు భక్తుడు వాడుకో. యుద్ధము యెహోవాదే అని శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఒడిశల్లో రాయి పెట్టాడు, ఇసిరాడు, శత్రువు నొసట తగిలి పడిపోయాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ వరలో ఉన్న కత్తి తీసి అతన్నే చంపేసి నరికి ఆ శిరస్సును సౌలు మహారాజు పాదాలను పడేశాడు. ప్రియులారా, అంతటి బలం ఎలా వచ్చిందంటే ప్రార్థన, విశ్వాసము. కనుక ఈ విశ్వాసాన్ని దీన్ని ఏం చేయాలంటే అభివృద్ధి చేసుకుని రాకడకు, అందరూ చెప్పండి, నేను ఎలా సిద్ధపడాలి, ఎలా తయారవ్వాలి, ఎలా ఎదగాలి, ఎవరెవరిని ప్రేమించాలి, ఎవరెవరితో సమాధాన పడాలి, ఎవరికి ఉపకారం చేయాలి, ఎవరికి పెట్టాలి, ఇంకా పెట్టలేని ఎవరు ఉన్నారా, ఇలాగా మనము మరి సిద్ధపడిపోయినప్పుడు దేవుడు ప్రియులారా, శబాస్ నువ్వు జయం పొందావు కనుక జయించు వానిని నాతో పాటు కూర్చోండనిస్తాను. కనుక రోజు నువ్వు ఏ పని మీద ఉండాలి? యుద్ధం పని మీద ఉండాలి. అందరూ చెప్పండమ్మా, ఏ పని మీద ఉండాలి? యుద్ధం పని మీద. లేకపోతే నీ గుణాలు నీలోనే ఉంటాయి, నీ దుర్గుణాలు నీలోనే పనిచేస్తూ ఉంటాయి, ఆ దుర్గుణాలతోనే బతుకుతావు, ఆ గుణాలు ఇంకా డెవలప్ అయిపోతుంటాయి, కోపం ఇంకా పెరిగిపోతుంటుంది. ఒక్కొక్క మనిషికి తోసపోవడానికి ఎంత కోపం ఉంటుందో అంత కోపం ఉంటుంది, సర్రమని ఎక్కేస్తూ ఉంటుంది. ఏమండి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారండి? అసలే తోసపోకున్నంత కోపం ఉండాలి, కానీ వాళ్ళకి ఇంకా తోసపోం పెట్టేస్తారు పేరు. ఏం పెట్టేస్తారమ్మా?
ఇక నీ క్రైస్తవత్వం ఏంటి? కనుక పొద్దున్న లెగితే నీకు 4-5 సార్లు కోపం రావాల్సిందే. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అన్నం మానేవలసిందే. నిద్ర పట్టకుండా ఆలు ఇటు కొట్టుకోవాల్సిందే. నీకు వచ్చేసేది కోపం. దేవుని ప్రియులారా, ప్రభు అన్నారు, నువ్వు ఎప్పుడూ ప్రేమతోనే ఉండు నాయన. ఏమన్నారమ్మా? చెప్పండి, అందరూ చెప్పాలి. ఎలా ఉండాలట? ప్రేమతో ఉండు నాయన. అప్పుడు నీతో ఉంటాను నేను. ప్రేమతో ఉంటే ఎవరితో ఉంటాను? నీతో. కనుక యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి మన కోసము ఎన్నో సిద్ధపరిచాడు. కనుక దేవుడు ప్రియులారా, అవన్నీ మనము స్వాతంత్రించుకోవాలి. నువ్వు గుళ్ళోకి వచ్చావంటే ఏదో ఒకటి స్వాతంత్రించుకుని పట్టుకెళ్ళిపోవాలి దేవుడి దగ్గర నుంచి. అస్సలు నిద్రకు కానీ, ఊసులకు కానీ, కబుర్లకు కానీ, దిక్కులు చూడడానికి కానీ, అశ్రద్ధగా ఉండడానికి కానీ, ఆలోచనగా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు వచ్చింది చర్చికి. నువ్వు సిద్ధపడ్డావంటే స్వతంత్రురాలుగా. ఓ తల్లి దగ్గరికి వెళ్తే కూతురు ఏదో ఒకటి ఎలా తెచ్చుకుంటారో, తండ్రి దగ్గర తెచ్చుకుంటారో, అలాగూ నువ్వు స్వతంత్రించుకో. దేవుడు నీకు పరలోక రాజ్యములో సింహాసనం ఇస్తాడు. అట్టి మహాభాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, విన్న వాక్యమును బట్టి సాతాను అవిశ్వాసములో పడవేయకుండగా విశ్వాసములో స్థిరుడై నిన్ను స్తుతించువారుగా వారిని సిద్ధపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.